నేను ఒక దళితుని, జీవితంలో అన్ని కోల్పోయాను. డబ్బు, ప్రేమ, అన్ని. నాలాంటి వాడికి బ్రతకడం లేదు. నా చావే నాకు పరిష్కారం. జీవితంలో అన్నీ ఓడిపోయాను, కానీ ఈ చావును మాత్రం ఖచ్చితంగా గెలుస్తాను. నా ఈ చావు గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. ఈవెన్ నా దళితులను కూడా నన్ను ఆపలేదు. అంతెందుకు ఆ దేవుడు కానీ నా చావుని ఆపలేడు. వస్తున్నా. ఈ ఏరియాలో మనుషులు పెద్దగా తిరగరు. మీరెక్కడి నుండి వచ్చారు? పెద్ద అయినా మీ నవ్వుకు వెనకాలం నేనే అయితే నేను కూడా ఆనందిస్తా. కానీ దానికంటే ముందు మీ నవ్వు వెనకాల ఉన్న కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఒక ధైర్యవంతుడు పిరికి పని చేస్తుంటే చూసి నవ్వు వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు చెప్పిన 2 గుణాలు నాలో లేవు. సోదరా, చావాలంటే ధైర్యం ఉండాలి. అది నీకుంది కాబట్టే ఇక్కడ దాకా వచ్చావు. కానీ చావాలనుకున్నావు కాబట్టి నువ్వు పిరికోడివి. అందుకే ఒక ధైర్యవంతుడు పిరికి పని చేస్తుంటే చూసి నవ్వు వచ్చింది. పెద్ద ఆయన, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ మాటలు చాలా నిలువుంది. కానీ మారాలంటే మాటలు సరిపో, రాతలు కూడా ఉండాలి. సరైన విధానం ఉండాలే గాని మాటలతో యుద్ధాలనే ఆపేయచ్చు. నీ చావుని ఆపలేనా? నీ కథ ఏంటో చెప్పు తమ్ముడు. పెద్దయినా, ఇంకొక 5 నిమిషాల్లో నేను చనిపోతా. చనిపోయే ముందు నా గురించి మీకు చెప్పి మిమ్మల్ని కష్టపడటం నాకు ఇష్టం లేదు. తమ్ముడు, కొన్ని కష్టాలు ఇష్టంతోనే చేస్తామబ్బా. నువ్వు కానీ చెప్పు శ్రీ, ఇంకేంటి సంగతి? జాబ్ సంగతి ఏమైంది? ట్రై చేస్తున్నా శ్రీ. నేను నుంచి ట్రై చేస్తున్నాను, అయినా దొరకట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా ట్రై చేయట్లేదు, లేదా నువ్వు ట్రై చేస్తున్న దాంట్లో ఏదో లోపం ఉంది. నా టైం పర్లేదు, నన్ను ఏం చేయమంటావు? సరే, అయితే మా నాన్న అడిగితే షన్ను ఏం చేస్తుంటాడు అని, టైం రాలేదు, టైం కోసం ఎదురు చూస్తుంటాడు అని చెప్పమంటావా? శ్రీ, మనం కలిసేదో 10 నిమిషాలు, కనీసం ఈ టైంలో ప్రసాదం ఉండవచ్చు కదా. ఇంట్లో ప్రెషర్ ఉంది షన్ను. వై డోంట్ యూ అండర్స్టాండ్? టైం రాలేదు, ముహూర్తం రాలేదు చెప్పినవన్నీ మా నాన్నకి చెప్తే మొహం మీద ఉంచుతాడు తెలుసా. బా చెత్తనా కొడుకు కాల్ కట్ చేస్తున్నాడు. డబ్బులు కావాలన్నప్పుడు సార్ 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 అని చెప్పి చుట్టూ తిరిగి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు. డబ్బులు లేకుండా ఈ రోజుల్లో ఏ పని జరగదు. అలాంటిది ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా 1 ఇయర్ నుంచి నువ్వు ఎలా సర్వైవ్ అవుతున్నావు నాకైతే అర్థం అవ్వట్లేదు. అమ్మ నా కొడుక, ఇక్కడున్నావా? వస్తున్నా వస్తున్నా. సార్ నమస్తే సార్, ఉన్నారా సార్? అసలు ఊర్లో మీరు? ప్లీజ్ సార్, అమ్మాయి ఉంది, తర్వాత మాట్లాడుతున్నా. ప్లీజ్ సార్, అర్థం చేసుకుంటారు ప్లీజ్. అసలు మళ్ళీ మాట్లాడంటే నువ్వు ఫోన్ ఎత్తాలి కదా. ఏమి బ్రతుకురా నీది? లోన్ కావాలన్నప్పుడు నా చుట్టూ కుక్కలా తిరిగి ఇప్పుడు నన్ను కుక్కలా తిప్పించుకుంటూ ఉన్నావు. నీకు డబ్బులు కట్టే మొదలు లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా చెప్తారా? శ్రీ ప్లీజ్, నువ్వు ఆవు, నీకు తర్వాత చెప్తా కదా. మేడం 3 లక్షలు లోన్ తీసుకున్నాడు మేడం. తీసుకొని 3 నెలలు అవుతా ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండడు. మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? మేడం ఇట్లాంటి వాళ్ళతో తిరిగితే మీరు కూడా ఎగ్గొట్టేసే బ్యాచ్ అనుకుంటారు. శ్రీ శ్రీ, నీకు చెప్తా కదా ఏం జరిగిందో. నా లోన్ ఎప్పుడు కొడతావు?
హాయ్ ప్రసాద్. రే నువ్వు అసలు ఫ్రెండ్ ఏనారా? ఎమర్జెన్సీ దగ్గర నేను డబ్బులు ఇప్పించాను నీకు. అది చెక్కు బాండ్ ఏమి లేకుండా ఫ్రెండ్ నేను అన్న కదా నీకు ఇప్పించాను డబ్బులు. నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ చేయాలి కదరా. అట్లీస్ట్ ఫోన్ అన్నా ఎత్తి ఫోన్ నా టైంలో ఇస్తానని చెప్పావా నువ్వు? రే నిజం చెప్తున్నా, నాటి ఫ్రెండ్ ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను నేను. అసలు నీ ఫ్రెండ్షిప్ విలువ తెలుసారా నీకు? అసలు నేను ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదురా. ఇంకో ఫ్రెండ్ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎట్లా నన్ను హెల్ప్ చేయడం వాళ్ళకి, ఎలా నమ్మమంటావు వాళ్ళకి? సారీరా మామ, సారీ. నీ ఇలాంటి ఫ్రెండ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే రచ్చా పోరా. సరే ఇప్పుడు ఏమంటావు సిరి? లెట్స్ బ్రేకప్ షన్ను. వాట్? ఏం మాట్లాడుతున్నావు సిరి? నాకు టైం రాదా? జీవితాంతం ఇలాగే ఉండిపోతానా? నా మీద నీకు నమ్మకం లేదా? లేదు, నాకే నీ పైన నమ్మకం లేదు. మా ఇంట్లో వాళ్ళని ఏం నమ్మించమంటావు? నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు. నువ్వేం చేసినా అడగని వాళ్ళు నీకు కావాలి, అన్ని షేర్ చేసుకునేవాడు నాకు కావాలి. ఎప్పుడు బయటికి వెళ్ళినా నేనే డబ్బులు ఖర్చు పెట్టాలి, బండిలో పెట్రోల్ నేనే కొట్టించాలి, నీ ఖర్చులకి నేనే డబ్బులు ఇవ్వాలి, ఆఖరికి నువ్వు వేసుకున్న షూస్ బట్టలు అన్నీ నేనే కొనిచ్చాలి. నిన్ను మోస్తున్నాను కాబట్టి నీకు దిగాలనిపించట్లేదేమో షన్ను. జీవితాంతం నిన్ను మోయాల్సి వస్తుందేమోననే భయంగా ఉంది షన్ను. నిన్ను మోయడం ఇంకా నా వల్ల కాదు షన్ను. ఇన్ని రోజులు ఇష్టంగా చేశానుకున్న శ్రీ, బలవంతంగా చేశానుకున్న శ్రీ. కష్టంగా ఉన్నా కన్నీరు వచ్చినా మన జర్నీ ఇక్కడితోనే ముగిసిపోయింది షన్ను. ఇక నీ దారి నీది, నా దారి నాది. బాయ్ షన్ను, వెళ్ళిపోతున్నా కొన్ని చేదు జ్ఞాపకాలతో. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు. ఆ ఒక్క క్షణం, క్షణికావేశంలో చనిపోవాలి అని అనుకునే ఆ ఒక్క క్షణం జీవితకాలంలో ఎంత విలువైందో మీకు తెలుసా? ఆ ఒక్క క్షణం గనుక మీరు ఆలోచించి ఒక్క అడుగు వెనక్కేస్తే దేవుడు మీ గురించి 100 అడుగులు ముందుకేస్తాడు. ఇదంతా దేవుడి పరీక్ష సోదరా. ఇందులో గెలవాలంటే ఓర్పు, సహనం చాలా ఉండాలి. అంతెందుకు, ఎంతటి అవమానం జరిగినా సహించాలి, ఎంత కష్టం వచ్చినా భరించాలి, మీరు ఎదురు దెబ్బలు తగిలినా నేర్చుకోవాలి. అప్పుడే గెలుపుని చెంత చేరుతుంది సోదరా. సోదరా, తెలివైన వాడు తెలుసుకుంటాడు, మూర్ఖుడు మునిగిపోతాడు. ఆలోచించు సోదరా, ఈ ఒక్క క్షణం ఆలోచించు. జీవితం ఎంత విలువైనదో నీకే తెలుస్తుంది. తలపడు, నీ చావుతో కాదు, నీ దరిద్రంతో రొమ్ము విరిచి నిలబడు. నీ గుండెల్లో ఉన్న ధైర్యానికి నీ దరిద్రం నీ దరికి కూడా చేరదు సోదరా. చావు అనేది పరిష్కారం కాదు, పిరికితనం, ఆవేశంలో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం. చావు అనేది దైవ నిర్ణయం. పిలిపి వచ్చినప్పుడే అక్కడికి పోవాలి, కానీ మనకిష్టం వచ్చినప్పుడు వెళ్తామనుకుంటే అక్కడ ఎంట్రీ ఉండదు. ఆలోచించుకో సోదరా. ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కేసి జీవితంలో ముందడుగేస్తావో లేదా ఎంట్రీ లేని పాస్ తీసుకొని పైకి పోతావో నీ ఇష్టం. చెప్తాముడు సార్. సార్ ఏమో జాబ్ ఉంటే చూడండి సార్. తమ్ముడు చూస్తే బాగా చదువుకున్నట్టున్నావు, నీ చదువుకు తగ్గట్టు జాబ్ లేవు కదమ్మా. ఇక్కడ లేబరర్స్కి మాత్రమే ఉంటుంది. పర్లేదు సార్, లేబర్ వర్క్ అయినా చేసుకుంటా. రాజు, ఈ అబ్బాయిని పనిలో పెట్టు.
తమ్ముడు ఆ నోట్ దింపేశారు కదా? ఓకే, అది నోట్ తీసుకున్నారు కదా? ఓకే. హలో, అదే సార్, మన క్వారీలో పనిచేసి ఇంజనీర్ చనిపోయినాడంట. అవునా? మనం ఇప్పుడు వేరే ఇంజనీర్ని ఎత్తుకోవాలి సార్. ఓ షెట్, ఇప్పటికిప్పుడు నేను ఇంజనీర్ని యాడ్ నుంచి బతికేది. బాబు తమ్ముడు డ్రామా నువ్వే. తమ్ముడు నీ దశ తిరిగిపోతుందమ్మా. మా ఇంజనీర్ చనిపోయినాడంట. రేపటి నుంచి ఈ క్వారీకి ఇంజనీర్ నువ్వేమా. ఓకే, పని చూసుకో. ఎక్కడ చావాలనుకున్నాడో అక్కడే గెలిచి నిల్చున్నాడు. జీవితం అంటే చచ్చేదాకా బతకడం, బతకలేక సావడం కాదు.